ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. ఎట్లా అయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లలో ఎట్లుంటుంది, సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో. ఆ ఉసిళ్ళు అంటారు కదా, ఉసిళ్ళు వస్తాయి. ఇక ఉసిళ్ళు రాగానే ఉసిళ్ళు వెనకాల బల్లులు మోపైతాయి వాటిని తినేతందుకు. ఆయనతో బల్లి వస్తుంది. ఇంట్లో మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదా, 5-6. రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పోషం ఉంటుంది, మైసం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం. ఆ ఉసిళ్ళు వెంబడ బల్లి ఉరుకుతుంటుంది. మనం కొడతా ఉంటాం, బల్లి పోవాలి చూసుకొని కొడుతుంటాం. ఆయనతో బల్లి ఏం చేస్తుంది, పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది. ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చేస్తాం, దండం పెట్టాల్సిందే తప్ప కొట్టలేము కదా. ఇలా బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే బీజేపీ, తెలంగాణకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యలే బీజేపీ.